హాయ్. రారు రారు రారి అందరు రారి నా దావిటి అయితే ఇవాళ మేము ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు. అంటే మేము లాస్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఫస్ట్ టైం నాకు అంటే మన వీడియోస్ నచ్చి మన కంటెంట్ నచ్చి తనంతట రానే, నాకు ఫ్రెండ్ కాదు అసలు ఏం కాదు, ఫస్ట్ టైం పరిచయం కూడా లేదు. వీడియోస్ చూసి వీడియోస్ నచ్చి ఇంకా ఇన్వైట్ చేసింది. వరలక్ష్మి వ్రతం చేసుకుంటుందంట అక్క, అందుకే ఇన్వైట్ చేసింది. నాతో పాటు ఇంకా మా వాళ్ళు కూడా నాతో ఉండాలి కదా, అందుకే వీళ్ళని కూడా తీసుకెళ్తున్నా. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎట్లుంటుంది ఏంటి అనేది. లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పురే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనల్లీ స్టార్ట్ అయినాం. మా డాడీ డ్రైవర్ మాతో పాటు. సరే ఇంకా ఫైనల్లీ 12, మేము 11:30కి అనుకున్నాం కానీ 12 అయింది. సరే సింగిల్ ఆవు ఉందా? గిఫ్ట్ ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా, చేతులు ఉప్పుకుంటే వెళ్తే ఏం బాగుంటుందని ఒక ఆవు దూడ గిఫ్ట్ తీసుకుంటాను. తామర పూ హాయ్. నేను ఎక్కువగా ఈ అంకుల్ దగ్గరే తీసుకుంటా. ఎక్కువ ఐటమ్స్ అయితే సిల్వర్ తీసుకుంటా, గోల్డ్ ఈ చైన్ మాత్రం ఇక్కడే తీసుకున్నా, గోల్డ్ చైన్. ఎందుకో ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీని మీట్ అవుతున్నా అనంటే కొంచెం భయం అనిపించింది. అంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, అసలు మన దాంట్లో కలిసిపోతారా, మనలాగుంటారా అని కొంచెం భయం అయింది నాకు. ఫైనల్గా లాస్ట్ అక్క ఇంటికైతే వచ్చేసిన నేను. ఇక్కడ ఇట్లా ఈ అష్టలక్ష్ములకి చూసేసరికి నిజంగా చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది నాకైతే. అమ్మవారు మహాలక్ష్మీదేవి ఉయ్యాల్లో కూర్చొని పక్కన 3 లక్ష్ములు, అబ్బబ్బా 2 కళ్ళు సరిపోలేదంతే. ఇక్కడ నేను యాక్చువల్‌గా మైక్ పెట్టుకున్నా, ఇక్కడంతా క్యాప్చర్ చేయాలి అనుకున్నా. కాకపోతే ఆ మైక్‌కి బటన్ ఆన్ చేయలేదు. కొత్తగా తీసుకున్నా కదా, అందుకే బటన్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం మర్చిపోయినా నేను. ఏదో ఒక వీడియోలో మనకి గోల్‌మాల్ అవ్వాల్సిందే కదా, అందుకే ఈ వీడియోలో కూడా అయిపోయింది. ఏదో ఒకటి వెల్తి ఉండాల్సిందే. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు లాస్య అక్క అయితే. ఎంత బాగా మాట్లాడుతుంది అనంటే ఎప్పటినుంచో పరిచయం అయినట్టు. అంటే నా వీడియోస్ చూస్తుంటది కాబట్టి, అంటే సబ్స్క్రైబర్స్ ఎట్లా రియాక్ట్ అవుతారో అక్క కూడా అట్లే రియాక్ట్ అయింది. బాగుంటాయి వీడియోస్ అది ఇది అని మంచిగా మాట్లాడింది. నాకే ఎందుకో కొత్తగా అనిపించింది. అంటే మనం టీవీలో చూస్తుంటాం కదా, మనకు ఒక ఒపీనియన్ వస్తుంది, వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళు హైఫైగా ఉంటారు, మనకి ఏమో మనతో మాట్లాడతారో లేదో అన్నట్టు ఒక ఫీల్. కానీ ఇక్కడ అక్కతోని, అంటే అక్కకి ఒక్కసారి కలిసిన తర్వాత నాకు నిజంగా ఆ భయం అంతా పోయింది. ఫుల్ హ్యాపీ నేను. మన ఇంట్లో వాళ్ళతో మనం ఎట్లా మాట్లాడతామో అట్లే. చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ వాయనం వరకే, అంటే తాంబూలం వరకే ఇస్తారు. కాళ్ళకి పసుపు, బొట్టు అవి పెట్టరు. అంటే కొంతమందికి నేను చూసిన, అది నేను చెప్తున్నా. యాక్చువల్‌గా లాస్య అక్క చాలా కరెక్ట్ ప్రాసెస్ చేసింది. ఫస్ట్ బొట్టు పెట్టి, కాళ్ళకి పసుపు పెట్టి, గంధం పెట్టి, తాంబూలం ఇచ్చింది. నిజంగా చాలా బాగా మాట్లాడింది. ఎంత బాగా రిసీవ్ చేసుకుందంటే నేను ఇంక మాటల్లో చెప్పలేను. ఇక్కడ వాయిస్ అంతా కట్ అయిపోయింది కాబట్టి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అసలు ఇంటికెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్, ప్లెజెంట్‌గా ఎంత హాయిగా అనిపించింది అనంటే, మనము ఒక ఫంక్షన్‌కెళ్ళినామంటే హడావుడి చాలా ఉంటది. కాకపోతే ఇక్కడికొచ్చేసరికి ఎంత ప్లెజెంట్‌గా, అబ్బబ్బబ్బా! నిజంగా నాకిక్కడే ఉండిపోవాలనిపించింది. అంత హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అక్క. నిజంగా నా వీడియో చూస్తున్నట్టయితే నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరందరూ ఈ వీడియో కోసం ఎంతగానో ఎదురు చూస్తుండొచ్చు. అక్కది ఒకటే ఒక కోరికుంది. ఆ కోరిక నెరవేరాలి అని అనుకుంటున్నా. ఏంటంటే గృహప్రవేశం త్వరలోనే, అంటే ఇల్లు తొందరగా కంప్లీట్ కావాలి అని నాకు బ్లెస్ చెయ్యని చెప్పింది. నేను అదే బ్లెస్ చేసిన. చాలా మంచిగా మాట్లాడుకున్నాం మేము. ఎందుకు ఈ మైక్ పోయింది అని నాకు ఒక బాధ అంతే. లాస్య అక్క వాళ్ళ ఇంట్లో అందరూ ఫ్రెండ్లీగానే ఉన్నారు. అక్క వాళ్ళ అమ్మ అయినా సరే, వాళ్ళ హస్బెండ్ అయినా సరే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్పిన, అక్క నేను మీ ఇంటికొచ్చినా మీరు కూడా మా ఇంటికి రావాలి అని చెప్పి. ఇంకొక్కసారి కలిసినామంటే ఇప్పటి నుంచి కలుస్తూనే ఉంటామని చెప్పింది అక్క. థ్యాంక్ యూ ఆ మాట అన్నందుకు. ఎందుకంటే నాకు చాలా మంచిగా అనిపించింది. చాలామంది చెప్పిర్రు లాస్య అక్క చాలా మెత్తగా ఉంటది, చాలా మంచిది, చాలా నిదానంగా మాట్లాడుతది అనంటే, నేను వినడమే తప్ప లైవ్‌లో ఇప్పుడు చూస్తున్నా. చాలా నిదానంగా, చాలా ఓపికగా, చాలా మంచిగా మాట్లాడుతుంది. మీ అందరికీ తెలుసు, ఇంకా ఎక్కడికెళ్ళినా మా మమ్మీ, మా పిన్ని వాళ్ళు నాతోనే ఉండాల్సిందే. అక్క యాక్చువల్‌గా నా ఒక్కదానికే ఇన్వైట్ చేసింది. ఇంక నేను వీళ్ళ ముగ్గురికి తీసుకొచ్చేసిన. ఎందుకు అనంటే ఇంకా
మీ అందరికీ తెలుసు. వాళ్ళు ముగ్గురు నాతోని ఎప్పుడూ ఉంటారు కాబట్టి. ఇంకా దాంట్లో ఫస్ట్ టైమ్ ఒక సెలబ్రిటీ ఇన్వైట్ చేసింది అంటే తనని చూడ్డానికి పరుగో పరుగు. ఇవాళ అయితే నేను ఫుల్ హ్యాపీ అయినా. పూజంతా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్‌గా పూజలో ఎట్లాగో అక్కనే కూర్చుంటది కదా! పూజ కంప్లీట్ అయిన తర్వాత తాంబూలానికి రమ్మనే ఇన్వైట్ చేసింది. మేము కొంచెం ఒక 1, 2 అవర్స్ లేట్ అయింది మాకు. అంటే ట్రాఫిక్ జామ్ మీ అందరికీ తెలిసిందే కదా! మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ మానస. మానసనే ఈ పాదాలు రెడీ చేసింది పసుపుతోని. అది కూడా 3:00 ఎర్లీ మార్నింగ్ 3:00 అమ్మవారి పాదాలు చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్ అంత చేసింది. ఫస్ట్ టైమ్ ఇట్లా నేను చూడడం. ఎందుకంటే ఎప్పుడు కలశం పెట్టుకొని లేకపోతే జస్ట్ వాయనాలు ఇయ్యడం అదే ఉంది. కానీ ఇట్లా నేను చూడడం ఫస్ట్ టైమ్. అంటే అష్టలక్ష్ములు ఇట్లా కూర్చొని ఈ వైబ్ ఇదంతా. నాకు లాస్యక్కకి కామన్ ఫ్రెండ్ ఎవరు అనంటే మానస తనే. నాకు తను 1 ఇయర్ నుంచి తెలుసు. చాలా మంచిగా మాట్లాడుతది. మేము మాట్లాడుకుంటే గంటలు గంటలు మాట్లాడుకుంటాం. అన్నీ షేర్ చేసుకుంటాం. అంత మంచిగా మాట్లాడుకుంటాం మేము. చాలా మంచిది తను. ఇంకా మా మమ్మీకి, మా పిన్ని వాళ్ళకి అందరికి వాయనం అయితే ఇచ్చేసింది అక్క. నన్నెట్లా రిసీవ్ చేసుకుందో, మా వాళ్ళని గూడా అట్లే రిసీవ్ చేసుకుంది లాస్య అక్క. నాని, పింకీ వాళ్ళకి గూడా ఫస్ట్ టైమ్ ఇక్కడే కలుస్తున్నా నేను. చాలా ఫ్రెండ్లీగా, చాలా మంచిగా ఎప్పటినుంచో పరిచయమైనట్టు చాలా ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అయితున్నారు. నాకు చాలా నచ్చేసింది. ఇక్కడ మానస జడగంటల మీద సెటార్ ఏస్తున్నాం మేము. ఇది గోల్డ్ జడగంటలంట. అందుకే వెనకాల నుంచి కట్ చేసుకుందామని పింకీ తిరుగుతా ఉంది అని చెప్తుంది. మార్నింగ్ 3:00కే లేసి పూజలంతా కంప్లీట్ చేసుకొని మేమెళ్ళేసరికి 2 అయింది. అప్పటికి చాలా కొద్దిగా టైర్డ్ అయిపోయింది అక్క. కానీ ఆ టైర్డ్‌నెస్ ఎక్కడ ఫేస్‌లో కనిపియకుండా నవ్వుతూనే ఉంది. వీళ్ళందరూ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. ఇప్పుడు నేను కూడా జాయిన్ అయిపోయినా. ఇప్పుడు మేమందరం ఫ్రెండ్స్. ఇంకా నా చిట్టి మహాలక్ష్మి గూడా వచ్చింది గదా! ఆ చిట్టి మహాలక్ష్మికి వాయనం ఇయ్యకపోతే ఎట్లా? ఇంక లాస్యక్క కూడా అదే అంటుంది. చిట్టి మహాలక్ష్మి వచ్చింది నా ఇంటికి, చిట్టి మహాలక్ష్మి వచ్చింది ఇంటికి అని. ఇంక నా చిట్టి తల్లి కొత్తోళ్ళు ఎవరైనా కనిపిస్తే సైలెంట్ అంతే. నోరుకి జిప్. ఇంక లాస్యక్క కోసం తీసుకున్న గిఫ్ట్ సంగతే మర్చిపోయినా నేను. ఫైనల్‌గా మా పిన్ని గుర్తు చేసింది. గిఫ్ట్ ఇయ్యవా అని చెప్పి. అప్పుడు గుర్తొచ్చింది. ఏదో నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్. అయినా గానీ హ్యాపీగా రిసీవ్ చేసుకుంది. ఎంత హార్ట్‌ఫుల్‌గా తీసుకుంది అనంటే చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంక నేను ఒకటే చెప్తున్నా, "అక్క నీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఇంకా ఎదుగుతా అక్క" అని చెప్పి. నన్ను లాస్య అక్కని కలిపింది ఎవరు? మానసనే కదా! మానస కోసం ఒక చిన్న గిఫ్ట్. నేను ఈ స్టేజ్‌లో ఉన్నా అంటే దానికి రీజన్ మానసనే. చాలా మంచిది. నిజంగా చాలా 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 మంచిది తను. నేను అదే చెప్తున్నా. నాకు లాస్య అక్కకి కామన్ ఫ్రెండ్ మానస అని. ఇంకా మీరు 'జున్ను మున్నుని' చూడలేదు కదా! మున్ను బజ్జుండంట. ఇంకా జున్ను కోసమని ప్లే ఏరియాకొచ్చేసినాం. కింద ఎక్కడా కనిపియలే. పైనకొచ్చేసి నా చిట్టి తల్లితోనైనా సరే, ఒక ఫోటో అయినా, ఒక వీడియో అయినా తీద్దామంటే, పాపం నా చిట్టి తల్లి ఎట్లా భయపడతదో, జున్ను గూడా అట్లే భయపడుతున్నాడు. ఇంకా ఇవన్నీ చూసేసరికి నా చిట్టి తల్లికి ఆడుకోవాలి అని అనిపిచ్చింది. కాకపోతే కొంచెం మొహమాట పడుతుందంతే. అయినా ఎవరికైనా చిన్న పిల్లలకి మనకే ఎవరైనా కొత్తోళ్ళు కనిపిస్తేనే కొంచెం తడబడుతూ ఉంటాం మాట్లాడడానికి. ఇంక చిన్న పిల్లలకి సడెన్‌గా ఎవరికో కొత్త మొఖాలు కనిపిస్తే వాళ్ళెట్లా మాట్లాడతారు? ఇంక భయపడడం స్టార్ట్ జేస్తారు. ఇంకేముంది ఫైనల్‌గా అక్క పూజ కంప్లీట్ చేసుకుంది. అన్నం గూడా తినలేదు పొద్దున్నుంచి. ఫస్ట్ అక్క ఒక రీల్ చేసేద్దాం ఇద్దరం అనంటే డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. అసలు ఎంత నిజంగా గ్రేట్ అంటే గ్రేట్. యాక్చువల్‌గా కొంచెం గూడా అన్నం తినలే ఉపవాసం అంట. తిను అనంటే లేదు లేదు ఫస్ట్ మనము వీడియో చేసేద్దాం అని చెప్పింది. ఒక 4-5 టేక్స్ తర్వాత వీడియో అయితే వచ్చింది. అది ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తా. మినీ బ్లాగ్‌లో కొలాబరేషన్ ఎక్కడొస్తదక్క? రీల్‌లో వస్తదా? ఓకే. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. ఈసారి ఇలా ఎగ్జాస్ట్ అయినట్టు కాకుండా ఒకరోజు మంచి ప్లాన్ చేసుకొని రీల్స్ అలా చేద్దాం. పక్కా చేద్దాం. బట్ కొంచెం ఎనర్జీ ఉండాలి నాకు. నువ్వు చెప్తే ఎప్పుడైనా నేను రెడీ. డన్. నేనైనా అటు వస్తా. ఎటు యాక్చువల్లీ బల్కంపేట అది. లాంగ్ అక్క మీకు చాలా లాంగ్. అవునా? ఎల్బీ నగర్. ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం ఇలాగా నెక్స్ట్ మంత్ కానీ. అవును. నెక్స్ట్ పక్క. బాయ్. కొంచెం తెలంగాణ భాష కొంచెం రూడ్గా ర్యాష్గా అట్లా ఉంటుంది. అర్థం చేసుకోవాలి కదా, అర్థం చేసుకోవాలి. ఆమె అట్లా మాట్లాడుతుంది అని అంటే ఏం కాదు. మంచిగా కాదు నేర్పిస్తా నాతోనుంటే. అయినా మానస ఎక్కడ పోతుంది తెలుసు నాకు యాల్స్ గుడ్నెస్ ఈమెది ఇస్తే నేను ఎలా చేయాలి? నాకున్నది ఇంత అప్పుడే విగ్గు పెట్టి దానికి దూసాను.
ఓకే ఓకే డెఫినెట్ గా మళ్ళీ ఎప్పుడో ఏమో ఇంకా ఎంత లాంగ్ ఎంత